వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. నేను శాలిని. అనంతపురంలో సూపర్ 6 సూపర్ హిట్ పేరుతో రేపు కూటమి ప్రభుత్వం భారీ బహిరంగ సభకు ప్లాన్ చేసింది. వైఎస్ కుటుంబానికి కంచుకోటగా ఉన్న సీమపై కన్నేసిన కూటమి ఈ సభ ద్వారా సంక్షేమ పథకాలపై ప్రజలకు సందేశం ఇవ్వనుంది. మరి ప్రజలు మార్పు కోరుకుంటున్నారా? స్థానిక సంస్థల ఎన్నికలపై కూటమి సభ ఎలా ప్రభావం చూపించనుంది? ఇలాంటి అంశాలపై ఇవాల్టి మిడ్ డే డిబేట్లో చర్చిద్దాం. ఇక ఇవాల్టి మిడ్ డే డిబేట్లో ముందుగా దిద్దుకుంట వెంకటేశ్వర రెడ్డి గారు, బీజేపీ రాష్ట్ర నాయకులు, వారు మరి డిబేట్లో ఉన్నారు, లైవ్లో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి వెంకటేశ్వర రెడ్డి గారు. నమస్తే అండి వెంకటేశ్వర రెడ్డి గారు. వినిపిస్తుందండి? వినిపిస్తుందండి. సార్ చెప్పండి, 15 నెలల కాలంలో కూటమి ప్రభుత్వం సూపర్ 6 హామీలతో సూపర్ హిట్గా సక్సెస్ అయిందని కూడా ఒక సూపర్ స్ట్రాటజీ అనే పేరుతో ఇప్పుడు కూటమి ప్రభుత్వం అయితే మరి అనంతపురంలో సభ నిర్వహించాలని మరి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఏంటి అనంతపురంలో ఈ సభ మరి నిర్వహించడానికి కారణం ఏంటి? మరి అనంతపురం రాయలసీమ అంటే వైఎస్ కుటుంబానికి కంచుకోట లాంటిది. మరి దీనిపై కూటమి యొక్క లక్ష్యం ఏంటి, నిర్ణయం ఏంటి? శాలిని గారు, మీకు అదేవిధంగా ఈ మధ్యాహ్నం వేళ చర్చ పెట్టినందుకు వీక్షకులకు అందరికీ నమస్కారం. అయితే మొదట గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కొత్త జిఎస్టి సంస్కరణలు తీసుకొచ్చింది. మనము రానున్న దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా వాటిని ప్రారంభిస్తున్నాం. ఏదైతే దేశంలో రైతులు, పేదలు, మహిళలు ఎవరైతే అందరికి ఉన్నారో వారందరికీ కూడా ఈ కొత్త జిఎస్టీలు వల్ల లబ్ధి చేకూరాలని మనం అందరం ఆకాంక్షిస్తూ ప్రధానమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మీ ద్వారా. ఇదొక విషయం. తర్వాత మీరు ఈ రోజు తీసుకున్న అంశం తీసుకుంటే, ఆంధ్రప్రదేశ్ లో 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో సాగిన పరిపాలనను ప్రజలు తిరస్కరించారు. ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశం ఉమ్మడిగా ఎన్నికలకు వెళ్ళాయి. ఈ సందర్భంలో చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ కూటమి ఏర్పడింది. ఎన్నికలు వెళ్ళాం. ఆ ఎన్నికల్లో విజయం సాధించింది. ఆ ఎన్నికల్లో మేము హామీలు ఇవ్వడం జరిగింది. ఏదైతే సూపర్ 6 అనేది, ఏదైతే ఆ మహిళల సంక్షేమం కోసం అయితేనేమి, రైతుల సంక్షేమం కోసం అయితేనేమి, విద్యార్థుల సంక్షేమం కోసము, తర్వాత ఇటువంటి అనేక కార్యక్రమాలు, యువతకు ఉపాధి కల్పన వంటి కార్యక్రమాలు పేరుతో ఒక 6 కార్యక్రమాలు తీసుకుని దీన్నే ప్రజలందరూ కూడా చాలా పాపులర్ గా సూపర్ 6 గా పేర్కొంటున్నారు. మీ అందరికి కూడా తెలుసు శాలిని గారు. అయితే ఈ గడిచిన 15 నెలల కాలంలో ఆంధ్రప్రదేశ్ లో ఏదైతే ఎన్డీఏ కూటమి ఇచ్చిన హామీలు ఉన్నాయో వాటి అన్నింటిని కూడా అమలు చేసే ప్రయత్నం పూర్తి స్థాయిలో చేసింది. అందులో సఫలీకృతమైంది. దానికి అన్ని రకాల ప్రజలు కూడా సంతోషంగా ఉన్నారు, వాటిని అభినందిస్తున్నారు, మమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదిస్తున్నారు. ఆ సందర్భంలోనే ఈ రోజు రాయలసీమలోని అనంతపురం జిల్లాలో బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. సూపర్ 6 సూపర్ హిట్ అన్న పేరుతో. కాబట్టి దీంట్లో భారతీయ జనతా పార్టీ నేతలు, మా రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు, అదేవిధంగా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మిగతా భాగస్వామ్య పక్షంలోని ముఖ్యమైన నాయకులందరూ కూడా పాల్గొని ఒక పండుగ వాతావరణంలో దీన్ని చేస్తారు. మీరు ఇంకొక ప్రశ్న అడిగారు, రాయలసీమలో వైఎస్ కుటుంబానికి ఆధిక్యత ఉంది అని చెప్పారు. రాయలసీమ అనేది 100 సంవత్సరాలు పైబడింది ఏర్పడి. ఈ ప్రాంతంలో వారికి ఆధిక్యత ఉంది అని అనుకోవడం కూడా సరైంది కాదు. ఎందుకంటే వారిప్పటికీ 1978లో రాజశేఖర రెడ్డి గారు రెడ్డి కాంగ్రెస్, తర్వాత కాంగ్రెస్, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్, 3 పార్టీలు వారి ఈ ప్రాంతంలో తెలుగుదేశం కానీ మిగతా భారతీయ జనతా పార్టీ కానీ ఎన్నటి నుంచో ఉంది. మీకు ఇంకొక విషయం కూడా చెప్పాలి శాలిని గారు. చెప్పండి. ఎమర్జెన్సీ కాలంలోనే భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి డిఎస్పీ రెడ్డి గారు జైల్లో ఉండి గెలిచారు. మీకు అనంతపురము, కడప, కర్నూలు ఉమ్మడి గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీకి అప్పటికి తెలుగుదేశం పుట్టలేదు, అప్పటికి భారతీయ జనతా పార్టీ లేదు, ఎవరూ లేరు. అటువంటి సందర్భంలో కూడా ఈ ప్రాంతంలో అప్పటికి రాజశేఖర రెడ్డి గారు ప్రజాప్రతినిధి కూడా కాదు. ఈ ప్రాంతంలో భారతీయ జనతా పార్టీ నేత, జనసంఘ నేత, రాయలసీమ గాంధీ అని పిలిచేవారు వారి పేరు కూడా.
కాబట్టి ప్రజలు అనేది ఈ ప్రాంతంలో జాతీయవాదానికి అదే విధంగా దేశభక్తి కలగానికి ఎవరైతే నీతివంతమైన పరిపాలన చేస్తారో వారికి ఆదరణ ఇచ్చిన ప్రాంతం ఈ ప్రాంతం. ప్రజలు రాయలసీమలో చాలా చైతన్యవంతులు. మనం ఒకరికి గొప్ప గుర్తుగా ఉంటాదనుకోవడం కూడా కరెక్ట్ కాదు. కాబట్టి ఈ ప్రాంతంలో రాయలసీమలో బల ప్రదర్శన అనేది చేయటమే కాదు. ఎందుకంటే ఈ ప్రాంతంలో మీకు గడిచిన 2024 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లోని ఏ రాష్ట్రంలో ఏ జిల్లాలో తీసుకున్నా కూడా 100% ఫలితాలు వచ్చాయి. అనంతపురం జిల్లాలో కూడా అలాగనే 100% ఫలితాలు వస్తాయి. 2 ఎంపీలు 14 ఎమ్మెల్యేలు వస్తాయి. భారతీయ జనతా పార్టీ కూడా మా ఎమ్మెల్యే ఉన్నాడు ఇక్కడ ధర్మవరంలో. ఇప్పుడు మంత్రిగా కూడా వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా కూడా సత్యకుమార్ గారు ఉన్నారు. కాబట్టి ఇన్ని విషయాలు పరిశోధనాత్మకంగా మొత్తం ప్రాక్టికల్ గా రుజువు అయిన తర్వాత ఇంకొక కుటుంబానికో ఇంకొక వ్యక్తికో ఇంకొక పార్టీకో ఇంకొక ప్రాంతీయ పార్టీకో ఈ ప్రాంతంలో ఆధిక్యత ఉందనేది సరైనది కాదు. కాబట్టి ఈ రోజు తెలుగుదేశం నేతృత్వంలోని చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని ఈ రోజు ఎన్డీఏ కూటమి చేసిన పథకాలనే చెప్తుంది. ఏమి చేశామో అవే చెప్తుంది, ఏమి ఇచ్చామో అవే చెప్తుంది. ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఏమి ఇచ్చారని చెప్పడానికి కూడా ప్రయత్నం చేస్తుంది. ఎక్కడన్నా బొరకలు ఉన్నాయని చిన్నగా చూసే ప్రయత్నం చేస్తుంది. వాటన్నిటి కూడా రేపు లక్షలాది మంది హాజరయ్యే బహిరంగ సభలో మా నేతలు కూడా వివరించడం జరుగుతుంది. ఈ ప్రభుత్వం డబుల్ ఇంజిన్ సర్కార్ ఆంధ్రప్రదేశ్ లో నడుస్తుంది. ప్రజలు కూడా ఆ ఫలితాలను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో గమనిస్తున్నారు. జరుగుతా ఉన్నాయి. శాలిని గారు ముందుకు వెళ్ళటమే జరుగుతుంది. రైట్. ఇక అదేవిధంగా మరి డిబేట్లో టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఉట్ల సురేంద్ర నాయుడు గారు, అలాగే వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రేగిడి లక్ష్మణరావు గారు ఇద్దరు కూడా ఉన్నారు. నమస్తే అండి ఇద్దరికి. నమస్తే అండి లక్ష్మణ్ గారు. లక్ష్మణ్ రావు గారు చెప్పండి, మరి అనంతపురం జిల్లాలో కూటమి ప్రభుత్వం సూపర్ 6 సూపర్ హిట్ అనే నినాదంతో మరి భారీ సభనైతే నిర్వహించబోతుంది. దీనిపై మీరేమంటారు? మీకు ప్యానల్ ఉన్న పెద్దలకి స్వతంత్ర టీవీ యాజమాన్యానికి హృదయపూర్వక నమస్కారాలు అండి. కూటమి ప్రభుత్వం సూపర్ 6 సూపర్ హిట్ అనే ఒక సభ మేము పెట్టుకుంటాను. ప్రజలకి మా పరిపాలన బాగుందని చెప్పుకునే ఉద్దేశంతో పెట్టుకుంటా ఉన్నాం. సూపర్ 6 ఎక్కడ అమలు చేశారు, సూపర్ హిట్ ఎక్కడ అయింది అనేది తెలుసుకోవాలి. ఎందుకంటే లేనిపోయిన హామీలన్నీ కూడా ఇచ్చారు. అసలు హామీలు కూడా ఏది కూడా అమలు చేయలేని పరిస్థితిలో సూపర్ 6 తీసుకొచ్చారు. ఆడవాళ్ళకి స్త్రీలకి మరి 1,50,00,000 మంది ఉంటే వాళ్ళకేమో ఉచిత గ్యాస్ సిలిండర్ అని చెప్పి 60 లక్షల మందికి ఇచ్చారు. అందులో 30 లక్షల మందికి అమౌంట్ పడింది. అది కూడా 1 సిలిండర్ ఇచ్చారు, 2 సిలిండర్లు ఇవ్వాల. ఇంకా మనం చూస్తే రైతు భరోసా అన్నారు. రైతు భరోసా ఇంతవరకు కూడా 2,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అలాగే తల్లికి వందనం అన్నారు. తల్లికి వందనం కూడా ఒకరు 13,000, 9,000, 8,000 అలాగా ఒక వ్యత్యాసంతో అమౌంట్ ఇవ్వడం జరిగింది. అలాగే ప్రతిదీ కూడా ఏదో కంటి చూపు చర్యలాగా అలాగా ఏదో అమలు చేస్తున్నారు తప్ప ఏది కూడా ఎక్కడ కూడా అమలు చేయాల. అసలు సూపర్ 6 అమలు చేయలేదు. ఉచిత బస్సు అన్నారు. 14 రకాల ఉచిత బస్సు ఉంటే కేవలం 5 రకాల బస్సులో మాత్రమే ఉచిత బస్సు అనేది ప్రయాణం పెట్టారు. అది కూడా అర్థమవుతోంది. మహిళల్ని ఏ రకంగా వంచారు, రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులను ఏ రకంగా మోసం చేశారు. నిరుద్యోగులు చూస్తే ప్రతి సంవత్సరం కూడా మరి 4 లక్షల ఉద్యోగాలు అంటే 5 సంవత్సరాలు కలిపి 20 లక్షలు ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఇవి చూస్తే 2 సంవత్సరాల కాలం మరి అవుతా ఉంది. దాదాపుగా 8 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి, కానీ ఒక్క ఉద్యోగం కూడా తీసిన పరిస్థితి కనబడట్లా. గవర్నమెంట్ ఉద్యోగాలు లేవు, ప్రైవేట్ ఉద్యోగాలు లేవు. మెగా టీఎస్సీ తీశారంటే మెగా టీఎస్సీలో కూడా చాలా డొల్లతనాలు ఉన్నాయి. ఆ మెగా టీఎస్సీలు కూడా అసలు ఏ కేటగిరీతో తీశారు, అసలు ఒక కాల్ లెటర్ వస్తే వాళ్ళకి ఉన్నటువంటి సర్టిఫికేట్లు వెరిఫికేషన్ అయితే కాల్ లెటర్ రావట్లా. అసలు అక్కడ జరిగినట్టు గందరగోళం కూడా మరి ఎస్సీ బీసీ అయినట్లు ఏ కేటగిరీతో తీశారు కూడా అర్థం కావట్లా. ప్రతిదీ కూడా సూపర్ 6 ఫెయిల్యూర్ అయింది, రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్యూర్ అయింది. మరి రైతులకు ఏవైతే ఈరోజు చూసాం, నడు రోడ్డు మీదకి వచ్చి వాళ్ళు చెప్పులు పెట్టి యూరియా బస్తా కోసం, అంటే రాష్ట్రంలో బంగారం ధర ఏ రకంగా అయితే పెరిగిందో యూరియా బస్తా కూడా ఆ రకంగా పెరిగింది. యూరియా బస్తా కోసం వాళ్ళు పోరాటం చేయవలసిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది. చూస్తున్నాం రాష్ట్రం మొత్తం ఎక్కడ చూసినా సరే మరి రైతులందరూ కూడా ఈ రోజున రోడ్డు మీదకి వచ్చి మరి ధర్నాలు చేస్తూ ఉన్నారు. వాళ్ళకి మాకు యూరియా బస్తాలు కావాలని చెప్పి అడగడం జరుగుతూ ఉంది. ఈ రకంగా ప్రతి ఒక్క వర్గంలో కూడా ఎవరు కూడా సంతృప్తమైన పరిస్థితుల్లో లేరు. కానీ ఈ రోజున సూపర్ 6 అంటున్నారు. సూపర్ 6 మీకు కార్యక్రమం పెడతా ఉంటున్నా అంటే ప్రజలందరూ కూడా ఇది నవ్విపోతుగా కన్నట్టుగా పరిస్థితి ఏర్పడుతుంది.
కూటమి నాయకులు ఆలోచించాలి. అసలు మీరేం పరిపాలించారు, ప్రజలకు ఏం హామీలు ఇచ్చారు, ఏ రకంగా సూపర్ 6 ఈ రోజున సభ పెట్టాలనుకుంటున్నారు, దేనికి పెట్టాలనుకుంటున్నారు అనేది మీరు ఆలోచించాలి. ఎందుకంటే మెడికల్ కాలేజీలు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏమైతే 17 మెడికల్ కాలేజీలు ప్రారంభించారు, 8 లక్ష్మణ్ రావు గారు మీరు ఆడియో ప్రాబ్లం వస్తుంది. లక్ష్మణ్ రావు గారు ఆడియో ప్రాబ్లం వస్తుంది, ఒకసారి చూసుకోండి. లోపు మనం మరి సురేంద్రనాయుడు గారితో మాట్లాడదాము. సురేంద్రనాయుడు గారు చెప్పండి, మరి లక్ష్మణ్ రావు గారు అంటున్నారు సూపర్ 6 పథకాలు ఎక్కడ హామీ అయ్యాయి, అందులో అన్నిట్లోనూ మరి కొరతలే ఉన్నాయి, మహిళలకు 2 సిలిండర్లు అన్నారు, ఒకటే ఇచ్చారు, అలాగే మరి రైతు భరోసా లేదు, తల్లికి వందనంలో వ్యత్యాసాలున్నాయి, మెగా డిఎస్సిలో ఏ కేటగిరీలో ఇచ్చారు అని కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. మరి దీనిపై మీరేమంటారు? శాలిని గారు, ముందుగా మీకు, అదేవిధంగా ప్యానల్లో ఉన్నటువంటి మిత్రులకు, అదేవిధంగా స్వతంత్రాన్ని స్వీకరిస్తున్నటువంటి ప్రేక్షకులకు అందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇప్పుడు వైసీపీ అంటేనే ఫేక్ ప్రచారం. వాళ్ళు మామూలుగా ఈ మై సభలో దుర్యోధనుడు వెళ్ళేటప్పుడు ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు కనిపిస్తుంది కదా, ఆ విధంగా ఉంటుంది వాళ్ళకి. మామూలుగా కూడా నటన ఆ విధంగా నటిస్తారు. నిజంగా అన్నీ చేసినా కూడా వాళ్ళు ఇంక చెప్పాలి కదా, వాళ్ళ అధికార ప్రతినిధిగా పాపం లక్ష్మణ్ ఏం చేస్తాడు, లేని చెప్పాలా, లేదంటే అధికార ప్రతినిధి హోదా ఉండదు కదా ఆయనకి. ఇప్పుడు నేను చెప్తున్నా, మీరు వినండి, వీక్షకులు కూడా జడ్జిమెంట్ చేసుకోవాలా. అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం ఏ రోజైతే అధికారంలోకి వచ్చిందో, అధికారంలోకి వచ్చినటువంటి మొట్టమొదటి రోజు ఏదైతే చంద్రబాబు గారు హామీ ఇచ్చారో ఆ విధంగా హామీని తూచా తప్పకుండా ఇప్పుడు వితంతువులకి, అదేవిధంగా వృద్ధులకి, ఇలాంటి కేటగిరీల తరపున 4,000 రూపాయలు పెన్షన్ అని చెప్పారు. అండ్ ఈ 4,000 రూపాయలు కూడా అధికారంలోకి రాకముందు 3 నెలలు కలిపి అధికారంలోకి వచ్చిన వెంటనే 1వ తేదీ 7,000 రూపాయలు ప్రతి ఇంటికి తలుపు తట్టి 6 గంటలకంతా ఇంటికి చేర్చాం. అదేవిధంగా 3 రకాల పెన్షన్లు 4,000, 6,000, 10,000, 15,000. బెడ్లో నుండి బయటికి రానే ఇబ్బంది పడే వాళ్ళకి 15,000 రూపాయలు, కొంత డయాలసిస్ పేషెంటు అలాంటి వాళ్ళకి 10,000 రూపాయలు, హ్యాండిక్యాప్డ్ 40% ఆ రేంజ్లో ఉండే వాళ్ళకి 6,000 రూపాయలు, ఎవరైతే వృద్ధులు ఉండారో వాళ్ళకందరికి కూడా 4,000 రూపాయలు. ఏ రాష్ట్రంలో అయినా ఇంత పెద్ద ఎత్తున పింఛన్ ఇచ్చేటువంటి ప్రభుత్వం ఉందా? ఈ దేశంలోనే ఏ రాష్ట్రంలో అయినా సరే ఇంత పెద్ద ఎత్తున ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ, మీరు గమనించండి శాలిని గారు, 2014 ముందు 200 రూపాయలు ఉన్నటువంటి పింఛన్ని 10 రెట్లు పెంచి 1,000 రూపాయలు వెంటనే చేసి ఆ వెంటనే 2,000 రూపాయలు చేసాం. దాని తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి నేను వచ్చిన వెంటనే 3,000 చేస్తానని చెప్పిన వ్యక్తి 5 సంవత్సరాలు అయింది 1,000 రూపాయలు పెంచేదానికి. అంటే ఒక 5 సంవత్సరాలు 250 పెంచుకుంటూ మళ్ళీ 2024 ఎన్నికలకు పోయేటప్పటికి మాత్రం 3,000 ఇవ్వగలిగినాడు. అదే కూటమి ప్రభుత్వం వచ్చి రాగానే 4,000 రూపాయలు పెన్షన్ చేసి వృద్ధులకు అందరికీ కూడా ఒక పెద్ద కొడుకులాగా వాళ్ళ ఇంట్లో బిడ్డలాగా నిలబడ్డారు. నెంబర్ 1. రెండోది, ఎవరైతే బడుగు బలహీన వర్గాల వారు కష్టపడి డబ్బు సంపాదించే వాళ్ళందరూ కూడా ప్రతిరోజు ఉదయము, మధ్యాహ్నం, సాయంకాలం కడుపు నిండా భోజనం తినాలని చెప్పి 5 రూపాయలకి, అంటే ఒక రోజులో 15 రూపాయలు పెడితే 3 పూట్ల కడుపు నిండా భోజనం చేసేదానికి అన్న క్యాంటీన్ పెట్టింది కూటమి ప్రభుత్వం అండి. వైసీపీ ప్రభుత్వం ఏం చేసింది? అధికారంలోకి వచ్చిన వెంటనే దాన్ని రాజన్న క్యాంటీనో లేకపోతే జగనన్న క్యాంటీన్ ఏదో మార్చుకోండొచ్చు మా మీద కోపం ఉంటే, కానీ ఆ క్యాంటీన్ కూడా ఎత్తేసి పేదవాడి నోట్లు మట్టి కొట్టారు. ఇది చేయలే వాళ్ళు. దాని తర్వాత స్త్రీశక్తి పేరుతో ఎంతమంది మహిళలు ఉంటే, శాలిని గారు, వైసీపీలో ఉండేటువంటి మహిళలు కూడా ఈ ఉచిత ప్రయాణానికి అర్హులు. వైసీపీలో ఉన్నటువంటి మహిళలకు కూడా సంవత్సరానికి 3 సిలిండర్లకు ఎలిజిబిలిటీ ఉంటే 3 సిలిండర్లు ఇస్తారు. వైసీపీకి ఓటేసి వైసీపీలో జెండా పట్టుకొని తిరిగినటువంటి వృద్ధులు కానీ, వికలాంగులు కానీ, వితంతువులు కానీ ఎవరైనా
వాళ్ళకు కూడా నెలకు 4,000 రూపాయల పెన్షను తలుపు తట్టి ఇంటికి ఇస్తున్నాం. నా కళ్ళ ముందు వైసీపీ జెండా పట్టుకొని ఏజెంట్గా కూర్చున్నటువంటి వాళ్ళకు కూడా నా చేతులారా ఉదయం 1వ తేదీ అంటే 1వ తేదీ తలుపు తట్టి 4,000 రూపాయల పెన్షన్ నేను ఇచ్చొచ్చా. మాకు భేదాభిప్రాయాలు లేవు. ఎన్నికలప్పుడు మాత్రమే ఎన్నికలు మాట్లాడతాం, రాజకీయాలు మాట్లాడతాం. ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వం ఇచ్చేటువంటి ఫలాలు అనుభవించాలని మేము చేస్తాము. దాని తర్వాత ఏదైతే 3 సిలిండర్లు మహిళలు ఎవ్వరు కూడా ఇబ్బంది పడకూడదు, రేట్లు పెరిగినటువంటి గ్యాస్తో ఇబ్బంది పడకూడదు అని చెప్పి మహిళలకు అందరికి కూడా సంవత్సరానికి 3 సిలిండర్లు ఇస్తున్నాం. ఎలిజిబిలిటీ ఉండే వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. 3 సిలిండర్లు రాని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఏదైనా టెక్నికల్ ప్రాబ్లం ఉంటే సచివాలయానికి వెళితే వెంటనే అది క్లారిఫికేషన్ చేసి వాళ్ళకు కూడా సిలిండర్ ఇస్తున్నారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే గత 2019లో ఎన్నికలకు వెళ్ళేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి డైరెక్ట్గా ప్రచారానికి వెళ్ళినప్పుడు మీ బిడ్డలు ఎంతమంది ఉంటే అంతమంది బిడ్డల్ని స్కూలుకు పంపించండి, జగనన్న అధికారంలోకి వచ్చిన వెంటనే ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి తల్లికి అమ్మ ఒడిస్తాము, ఒక బిడ్డ పోతే 15,000, ఇద్దరిని బిడ్డలను బడికి పంపిస్తే 30,000, నలుగురిని పంపిస్తే 45,000 అని చెప్పినటువంటి భారతమ్మ చెప్పింది కూడా మనం చూసాం. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక బిడ్డను కూలికి పంపించండి, ఇంకొక బిడ్డను మాత్రమే చదివిస్తాము అని చెప్పి ఒకే బిడ్డకి 13,000 చేసినటువంటి సందర్భం. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతమంది బిడ్డలుంటే, ఎంతమంది ఉన్నా సరే, 2 ఉన్నా 3 ఉన్నా 5 మంది బిడ్డలున్నా కూడా 5 మంది బిడ్డల్ని చదివించండి. 5 మంది బిడ్డలకు కూడా 13,000 లెక్కన వాళ్ళ అకౌంట్లో వేస్తాం అని చెప్పినటువంటి ప్రభుత్వం మా ప్రభుత్వం. 5 మంది బిడ్డలకు కూడా తల్లికి వందనం పేరుతో డబ్బులు వేస్తున్నాం, చదువుకుంటున్నారు. వాళ్ళందరూ కూడా ఉన్నత చదువులు చదవాలని చెప్పి మేము ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా విదేశీయ విద్య జగన్మోహన్ రెడ్డి వచ్చిన వెంటనే విదేశీయ విద్యను ఎత్తేశారు. ఎస్సీ ఎస్టీ మైనారిటీ బిడ్డలు చదవకూడదని చెప్పి వాళ్ళు చదివితే ఈయనకు ఓట్లు వేయరని చెప్పి ఎత్తేశాడు. మళ్ళా మేము వచ్చిన వెంటనే విదేశీ విద్య మళ్ళా మేము ప్రవేశపెట్టాము. విదేశీ విద్య కూడా కల్పిస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా విదేశాల్లో పోయి ఎస్సీ ఎస్టీ మైనారిటీ బిడ్డలు కూడా కోట్లాధీశ్వరులతో సమానంగా వాళ్ళు కూడా చదువుకునేదానికి అవకాశం కల్పించింది కూటమి ప్రభుత్వం అండి. వీళ్ళు ఎన్ని పేక్ ప్రచారాలు చేసుకునే ఏం ఉపయోగం? ఈరోజు అదేవిధంగా అన్నదాత సుఖీభవతో గౌరవ ప్రధానమంత్రి మోడీ గారు ఇస్తున్నటువంటి 2,000 రూపాయలతో కూడా కలిపి మేము ఒక 5,000 రూపాయలు ఎగేసి 7,000 రూపాయలు ఒక్కొక్క విడత, అంటే సంవత్సరానికి 20,000 రూపాయలు ఆ రైతుకు చేరే విధంగా మేము చేస్తున్నాం. దీన్ని కూడా మీరు హర్షించలేకపోతే ఎందుకండి? నిజాలు ఒప్పుకోండి. ఏదన్నా చేసేటప్పుడు హర్షించండి, మంచి పని చేశారని. లేదంటే ఏదన్నా మంచి సూచన చేయాలనుకుంటే ఆ మంచి సూచన చేయండి. ఆ మంచి మాదిరి సూచన చేయలేకపోయారు కాబట్టి మీరు 151 నుండి మధ్యలో 5 పెరికేస్తే 11కు పడిపోయారు. ఇంకన్నా మంచి సూచన చేయండి. నిర్మాణాత్మకమైనటువంటి ఎమ్మెల్యేలుగా 11 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రండి, అసెంబ్లీలో వచ్చి మాట్లాడండి. అదేవిధంగా రైతుకు గిట్టుబాటు ధర గత 5 సంవత్సరాల్లో ఎక్కడైనా చూశారండి శాలిని గారు? మీరు రైతు ఇబ్బంది పడితే ఎర్రగడ్డలు రోడ్డు మీద వేసినా, మామిడి పండ్లు రోడ్డు మీద కొట్టినా, గిట్టుబాటు ధర లేకుండా మిరపకాయలు రోడ్డు మీద వేసినా ఏ రోజు కూడా తాడేపల్లి ప్యాలెస్ నుండి బయట వచ్చినటువంటి మాట్లాడినటువంటి సందర్భం జగన్మోహన్ రెడ్డి గారు లేరు. ఈరోజు కూటమి ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వెంటనే స్పందిస్తున్నారు. మొన్న రైతులకి మ్యాంగోకు ధర లేదు అంటే 4 రూపాయలు 1 కేజీకి ప్రభుత్వం భరించి 12,000 రూపాయలు 12 రూపాయలు కేజీ లెక్కన కొనాలి. 1 కేజీ 12 రూపాయల లెక్కన ఖచ్చితంగా కొనాలి. 4 రూపాయలు మేము ఇస్తాం అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు రైతులను ఆదుకునేది మనం చూసాం. మిర్చి రైతుల్ని గిట్టుబాటు ధర కల్పిస్తూ మిర్చిని ఎంత మిర్చి ఉన్నా మేము కొంటాం ప్రభుత్వం అని చెప్పింది చూసాం. ఈరోజు ఎర్రగడ్డలు కూడా ఈరోజు కర్నూలులో మార్కెట్లోకి ఎన్ని ఎర్రగడ్డలు వచ్చినా అన్నీ కూడా 12 రూపాయల లెక్కన కేజీ, కింటాలు 12,000 రూపాయల లెక్కన కొని తీరాలి అని చెప్పి అందరినీ కూడా ఉసిగొలిపి కొంటా ఉండేది
కూటమి ప్రభుత్వం అండి. ఇన్ని సంక్షేమ అభివృద్ధి పథకాలు చేస్తూ ఉంటే మెగా డిఎస్సి మీరు మాట్లాడతారు. మెగా డిఎస్సిలో మీరు వచ్చిన వెంటనే మెగా డిఎస్సి అది ఎంతసేపన్నా నేను వచ్చిన వెంటనే ఫస్ట్ సంతకం పెడతానన్నా, మెగా డిఎస్సి చేస్తానన్నా అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలలో మెగా డిఎస్సి ఊసేతల ఒక ఉపాధ్యాయుడు పోస్ట్ కూడా ఇవ్వాల. మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన మాట ప్రకారం 16,000 మంది ఉద్యోగస్తులకి 16,000 మంది టీచర్ ట్రైనింగ్ అయిన వాళ్ళకి మెగా డిఎస్సి రిలీజ్ చేసి 16,000 మందికి ఉద్యోగాల అవకాశం ఇచ్చామండి. అది మీరు తెలుసుకోకపోతే తెలుసుకోండి. ఇంకేం కావాలి మీకు? ఇంకేమన్నా కావాలంటే చెప్పండి, మళ్ళీ కూడా చేద్దాం మనం. ఆ విధంగా చేస్తూ ముందుకు పోతున్నాం. 10 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి తీసుకొచ్చాం. ప్రైవేటు రంగంలో ఏ రాష్ట్రానికి రానటువంటి పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకొచ్చాం. ఈ ఫలాలన్నీ కూడా రాబోయే తరాల వారికి అందించడం కోసం ఈ రాష్ట్రం ఒక సస్యశ్యామలమైనటువంటి రాష్ట్రం కావాలని చెప్పి నిరుద్యోగ యువకుడు అనేవాడు ఎవడు కూడా ఉండకూడదు. ఈ రాష్ట్రంలో చదువుకున్న ప్రతి ఒక్కరూ ఉద్యోగం చేయాలా. బాంబులు చుట్టడం, కత్తులు పట్టడము, కటార్లు పట్టడం ఇవన్నీ రాయలసీమలో చేయకూడదు అని చెప్పే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. గతంలో మీరు ఏం చేశారు? మీ తండ్రి గారు కానీ మీరు కానీ అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజైనా ఈ విధంగా నిర్ణయాలు తీసుకున్నారా? కనీసం పులివెందులకు నీళ్లు తీసుకొచ్చారా మీరు? మనం ఎక్కడ కృష్ణా నది, ఎక్కడ కుప్పము, ఎక్కడ పులివెందుల? కృష్ణా నుండి పులివెందులకు నీళ్లు తీసుకొచ్చాం, అనంతపురానికి నీళ్లు తీసుకొచ్చాం, కుప్పం వరకు నీళ్లు తీసుకొచ్చినామంటే భగీరథ ప్రయత్నం చేస్తున్నాం మేము. దాంతోపాటు 5 సంవత్సరాలలో ఎక్కడా కానీ ఒక తట్ట మట్టేలా, ఒక కాలువ గట్ల, ఒక రోడ్డు వేయలా. నడుములు పూడుస్తూ ఉన్నాయి రోడ్డు మీద ప్రయాణం చేయాలంటే. అలాంటి సందర్భంలో గౌరవ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆ శాఖ గ్రామీణాభివృద్ధి శాఖ తీసుకొని ప్రతి విలేజ్లో రోడ్లు వేపిస్తున్నామండి. ప్రతి విలేజ్ సస్యశ్యామలం చేస్తున్నాం, రోడ్లు వేపిస్తున్నాం, కాలువలు కడుతున్నాం, ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్ ఇస్తున్నాం. ఇన్ని కార్యక్రమాలు. ఇది కూడా ఏంది శాలిని గారు? 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి మా నెత్తిన పెట్టి వెళ్ళినా ప్రజల కోసం దాన్ని భరిస్తూ అప్పులు కట్టుకుంటూ అభివృద్ధి చేసుకుంటూ రాజధాని ఒకవైపు, పోలవరం ఒకవైపు, నేషనల్ హైవేలన్నీ కనెక్టివిటీ తీసుకుంటూ చేసుకొని పోతున్నాం. ఈరోజు ఇంకా మా తమ్ముడు మాట్లాడుతున్నారు ఏది ఈ మెడికల్ కాలేజీల గురించి. జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర్ రెడ్డి గారు ఇద్దరు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి 10-15 సంవత్సరాల కాలంలో, అంటే రాజశేఖర్ రెడ్డి గారు 6 సంవత్సరాలు, దాని తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి, రోసయ్య కలిపి 4 సంవత్సరాలు, ఒక్క జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు. వీళ్ళందరూ కలిసి 15 సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రానికి తీసుకొచ్చినటువంటి మెడికల్ కాలేజీలు 17. మేము చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చినటువంటి కాలేజీలు 25. ఈ 17 కాలేజీల్లో కూడా అన్ని మొండి గోడలే. ఇంతవరకు ఏది కంప్లీట్ అయ్యేలా, అన్ని మొండి గోడలతో నిలిచిపోయినాయి. మేము కంప్లీట్ చేస్తున్నామండి. మాకు చిత్తశుద్ధి ఉందండి. ప్రజలు మమ్మల్ని నమ్మారు. కూటమి ప్రభుత్వాన్ని గౌరవ ప్రధానమంత్రి మోడీ గారి సహకారంతో డబుల్ ఇంజిన్ సర్కారు ఈ రాష్ట్రంలో అభివృద్ధిలో పరుగులు పెడతా ఉంది. గౌరవ మోడీ గారి సహకారంతో ఈ రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి 2 కళ్ళుగా చేసుకొని పరుగులు తీస్తూ ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వం. అదే చెప్తున్నాం ఈరోజు. ఈరోజు మేము రాయలసీమలో చెప్తున్నాం. ఇంకొక మాట అన్నారు మీరు శాలిని గారు, చెప్పండి. రాయలసీమ వాళ్ళది కాదు. ఎప్పుడు రాయలసీమలో వాళ్ళకి లేదు, 1-2 సార్లు తప్ప. తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుండి రాయలసీమ అనేది తెలుగుదేశానికి వెన్నుదన్నుగా నిలబడింది. అభివృద్ధిలో రాయలసీమ శరవేగంగా పరుగులు తీస్తూ ఉంది. అందుకనే రాయలసీమ 1-2 సార్లు తప్ప మిగతా సింహభాగం అపోజిషన్ పార్టీని పక్కన పెట్టి కూటమి ప్రభుత్వం లేదంటే తెలుగుదేశం ప్రభుత్వానికే, తెలుగుదేశం పార్టీకే పట్టం కట్టింది. అందుకనే అనంతపూర్లో, ఎడారి లాంటి అనంతపూర్లో కియా కంపెనీని తీసుకొచ్చాం. కియా కంపెనీని తీసుకొచ్చి వీళ్ళ ధనదాహం వల్ల ఆ కియా కంపెనీకి అనుబంధంగా ఉన్నటువంటి దాదాపు 100 కంపెనీలు అట్లా కర్ణాటకకి వెళ్ళిపోయాయి. వీళ్ళ ఎంపీ చేసినటువంటి యాగికి కర్ణాటకకి వెళ్ళిపోయినాయండి ఆ కంపెనీలన్నీ కూడా. కాబట్టి ఈరోజు మేము అద్భుతమైనటువంటి పరిపాలన అందిస్తున్నాం. ప్రజలు మమ్మల్ని మెచ్చుకుంటున్నారు. వాళ్ళు ఇచ్చినటువంటి మ్యాండేటరీని తూచా తప్పకుండా మేము చేసుకుంటూ మళ్ళీ కూడా 10 కాలాల పాటు ఈ రాష్ట్రాన్ని
కూటమి ప్రభుత్వంలోనే ఉండాలని చెప్పి ప్రజలందరూ కూడా ఆశిస్తూ ఉన్నారు. ఇంకా ఏం కావాలా మనం చేసేదానికి? రైట్. లక్ష్మణ్ రావు గారు మీరు చెప్పండి, మరి వైసీపీ ఫేక్ ప్రచారం చేస్తుంది సూపర్ 6 హామీలపై అని మరి సురేంద్రనాయుడు గారు అంటున్నారు. దీనిపై మీరేమంటారు? మరి పెన్షన్లు కూడా 3 రకాలుగా ఇస్తున్నాము, అలాగే వైసీపీ జెండా పట్టుకున్న వాళ్ళకు కూడా అన్ని పథకాలు అమలు చేస్తున్నాము, మేమే స్వయంగా ఇస్తున్నామని కూడా వారు అంటున్నారు. మరి దీనిపై ఏమంటారు? మా ప్రభుత్వ పథకాలు అనేవి పార్టీలకు అతీతంగా ఏ పార్టీ ఇవ్వాలి ఇస్తుంది. పేద బడుగు బలహీన వర్గాలకి వాళ్ళ అర్హత బట్టి ఇచ్చే పథకాలు ఏదైనా ఏ గవర్నమెంటే ఇవ్వాలి. వాళ్ళు వైఎస్ఆర్ పార్టీయా, టీడీపీయా, జనసేన, బీజేపీ అని లెక్కలు వేసుకుని ఎవరు ఇవ్వరు. ఇంకో విషయం, వీళ్ళు ఏమంటా ఉన్నారు, మా ప్రభుత్వం అన్ని రకాలుగా అన్ని చేసిందని చెప్తూ ఉన్నారు. ఏం చేశారు? ఏ ఏ అభివృద్ధి చేశారు? నేను ఒకటే చెప్తున్నాను. ఈ రోజున ఆరోగ్యశ్రీ ఏదైతే డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజుల్లో తీసుకొచ్చినటువంటి ఆరోగ్యశ్రీని దీన్ని ఇలా అధికారంలోకి 2014-2019 మధ్య నిర్వీర్యం చేశారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రాగానే 5 లక్షలకు ఉన్నటువంటి ఆరోగ్యశ్రీ పథకాన్ని 25 లక్షలు చేశారు. అది ఒక ట్రస్ట్ పెట్టి ట్రస్ట్ ద్వారా ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు ఏం చేస్తారు, ఆరోగ్యశ్రీని గవర్నమెంటైజేషన్ నుంచి ప్రైవేటైజేషన్కి ఇస్తూ ఉన్నారు. అంటే ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చేస్తే, ప్రైవేట్ కంపెనీలకు ఇచ్చేస్తే వీళ్ళేమంటారు, 25 లక్షల వరకు కూడా ప్రైవేట్ కంపెనీలే కడతాయండి. ప్రైవేట్ కంపెనీలు ఎలా కడతాయండి? వీళ్ళు ఇచ్చినటువంటి 2000 జబ్బులకో లేదంటే 3000 జబ్బులకో వీళ్ళు చెప్పిన పేర్లు చెప్తారు. మిగతా ఈ రోజున రోజుకోటి కొత్త రోగాలు వస్తూ ఉన్నాయి. వాటి పరిస్థితి ఏంటి? సో అధికారం అనేది గవర్నమెంట్ దగ్గర ఉంటే వాళ్ళకు ఉన్నటువంటి విశాసన అధికారం ప్రకారంగా ఏదైనా చేయగలరు. అంటే గవర్నమెంట్ ఇంప్లిమెంటేషన్ చేస్తుంది. అదే ప్రైవేట్ పరం చేస్తే ప్రైవేట్ వ్యక్తులు పట్టించుకోరు కదా. అలాగే మెడికల్ కాలేజీలు కూడా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు ప్రారంభిస్తే 8,480 కోట్లు పెట్టి అందులో 5 మెడికల్ కాలేజీలు గ్రౌండ్ అయినాయి. ఆ రోజు క్లాసులు జరుగుతున్నాయి, 750 సీట్లు వచ్చినాయి. అలాగే ఇంకొక 5 కాలేజీలు ఏమో రేపు మాపు ప్రారంభం అవుతాయి. ఆ కాలేజీలు కూడా 750 సీట్లు వస్తే ఈ సీట్లు మాకు కొత్త అని చెప్పి ఎంసీ ఏదైతే ఎన్ఎంసీ నేషనల్ మెడికల్ కాలేజ్కి లెటర్ రాశారండి, మాకు ఎటువంటి మెడికల్ కాలేజ్ సీట్లు వస్తాయి. ఎంత దౌర్భాగ్యం అంటే పేద బడుగు బలహీన వర్గాల్లో ఎవరు కూడా డాక్టర్లు అవ్వకూడదా? డాక్టర్ అయ్యే ఉద్దేశం ఈ ప్రభుత్వానికి లేదా? లక్షలు కోట్లు పెట్టి ఖర్చు పెట్టుకొని డాక్టర్లు అవ్వాలా? అంటే ఆరోగ్యాన్ని కూడా ప్రజలకు అందుబాటులో ఉంచట్లా, విద్యని ప్రజలకు అందుబాటులో ఉంచట్లా, అంతా ప్రైవేట్ పరం. వాళ్ళ బినామీలకి పప్పు బెల్లాల్లో గమ్ముతా ఉన్నారు. ఒక పక్క చూస్తే ఆరోగ్యశ్రీ అమ్మేశారు, విద్యా వ్యవస్థలు అమ్మేశారు. ఒక పక్కన చూస్తే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ స్థలాలను కూడా కట్టేస్తున్నాం. బినామీలను తోచుకోవడం తప్ప ఎక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉపయోగపడే పని ఏది కూడా ఈ కూటమి ప్రభుత్వం చేయట్లా. మేము ఒకటే చెప్తూ ఉన్నామండి, మీరు సభలు పెట్టుకోండి, మీరు ఏమైనా పెట్టుకోండి, మీకు కాదంట్లా. ప్రజల యొక్క విశ్వసనీయత, ప్రజల యొక్క ఆదరణ, ప్రజల యొక్క అభిమానం మీ వైపు ఉందా, మా వైపు ఉందా, ప్రజల్లోకి వెళ్దాం రండి. ఈ 1.5 సంవత్సరాల కాలంలో కూటమి ప్రభుత్వం పరిపాలన, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలాగుందని మనం వేరే చేసుకుంటే తెలిసింది. ఎవరి పరిపాలన బాగుంది? కూటమి ప్రభుత్వం పరిపాలన బాగుందా లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బాగుందా? ప్రజలే చెప్తారు. ప్రతి విషయంలో కూడా రైతులు అవనియండి, నిరుద్యోగులు అవనియండి, కార్మికులు, కర్షకులు అవనియండి, ఇసుక అవనండి. ఈ రోజున ఇసుక యూరియా బ్లాక్ అమ్ముతా ఉన్నారు. ఈ రోజున ప్రతిది కూడా బ్లాక్. చెప్పండి సురేంద్ర నాయుడు గారు. ఇప్పుడు మా తమ్ముడు లక్ష్మణ్ చెప్తున్నాడు కదా, నేను కూడా దాన్ని స్వీకరిస్తున్నా. మీకు దమ్ము ధైర్యం ఉంటే మమ్మల్ని అడుగుతున్నారు ప్రజలకు పోదామని. నేను అడుగుతున్నా, మీకు దమ్ము ధైర్యం ఉంటే 11 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీలోకి రాలేరు. మీరు అసెంబ్లీకి రానటువంటి మీ 11 మంది ఎమ్మెల్యేలు ఎందుకు రాజీనామా చేసి రాండి, ప్రజాక్షేత్రంలోకి పోదాం. మీకు నమ్మకం ఉంది కదా, ప్రజలు మమ్మల్ని మెచ్చుకుంటారు, మీకు ధైర్యం ఉంటే రాండి ప్రజల్లోకి అంటున్నారు కదా. నేను కూడా అదే చెప్తున్నా, మీకు దమ్ము ధైర్యం ఉంటే, మీకు చావ ఉంటే మీరు 11 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయండి, బై ఎలక్షన్కి పోదాం. మీకు మీ వైపు ఉన్నారా ప్రజలు, మా వైపు ఉన్నారా తేలిపోతారు. మీకు ఆ సత్తా ఉందా, మీకు ఆ ధైర్యం ఉందా? మీకు ఆ ధైర్యం ఉంటే రాజీనామా చేయండి, పోదాం, ప్రజల్లోకి పోదాం. ప్రజల్లోకి పోతే ప్రజలు మిమ్మల్ని విశ్వసిస్తారా, మమ్మల్ని విశ్వసిస్తారా, ఎవరి పక్షాన ప్రజలు నిలబడతారో చూద్దాం. 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారా మీరా? ఎందుకు ఆ విధంగా మాట్లాడతారు తప్పుడు మాటలు? 17 మెడికల్ కాలేజీలు
పునాదుల్లోకి రాలేదు ఇంతవరకే ఒక మెడికల్ కాలేజీ కూడా. మేము 2014 నుండి 19 వరకు మేము తీసుకొచ్చినటువంటి మెడికల్ కాలేజీల్లో సీట్లు తీసుకొని విద్యార్థులంతా ఉంటే వాళ్ళని మీరు మభ్యపెట్టి ఏదో 17 కాలేజీలు కట్టినాము అని 5 కాలేజీలు ఇచ్చారండి మీరు. గత 5 సంవత్సరాల్లో మీరు తీసుకొచ్చిన కాలేజీలు లెట్ మీ కంప్లీట్ లక్ష్మణ్, లెట్ మీ కంప్లీట్. 5 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారు మీరు. 5 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి 5 మెడికల్ కాలేజీలు కూడా మీరు పూర్తిగా దొంగలో దొక్కేశారు. మీరు ఎక్కడా కూడా ఒక పునాదం కూడా ఇలా పిల్లర్లు కూడా ఇలా ఫస్ట్ స్లాబ్ కూడా ఎక్కలా 5 మెడికల్ కాలేజీలు. మీరు మాట్లాడుతున్నారు, మీరు అభివృద్ధి సంక్షేమాన్ని గురించి మీరు మాట్లాడేటువంటి నైతిక హక్కు మీకు ఎక్కడ ఉంది? అందుకే నేను అడుగుతున్నా, ఇవన్నీ వేస్ట్ మాట్లాడండి. మీకు దమ్ము నిజంగా మీరిచ్చినటువంటి అల్టిమేట్ కు నేను ఒప్పుకుంటున్నా, నేను ఒబే చేస్తున్నా. మీకు దమ్ము ధైర్యం ఉంటే 11 మంది ఎమ్మెల్యేలని రాజీనామా చేయమని చెప్పండి మీ జగన్మోహన్ రెడ్డిని. ప్రజాక్షేత్రంలో ఇవ్వమనం 11 మంది కూడా వద్దండి. ఒకవేళ మీకు భయం ఉంటే మీ జగన్మోహన్ రెడ్డి ఒక్కరిని రాజీనామా చేయమని చెప్పండి. మీ జగన్మోహన్ రెడ్డి రాజీనామా చేసి తిరిగి మళ్ళా గెలవని చెప్పండి ఒకడైతే మీ జగన్మోహన్ రెడ్డి. అప్పుడు చూద్దాం మీ కథ. రాజీనామా చేయి, రాజీనామా చేయి, రాజీనామా చేయి. మీ 11 మంది రాజీనామా చేస్తారా? మీరు 11 మంది రాజీనామా చేస్తారా? లేదు మీ ఒక్క జగన్మోహన్ రెడ్డి రాజీనామా చేపిస్తారా? చేపించి రాండి ప్రజాక్షేత్రంలో దమ్ముంటే పోదాం. దమ్ము ధైర్యం ఉంటే రాండి ప్రజాక్షేత్రంలో పోదాం. రాజీనామా చేసేసి మీకు ప్రజల మీద అంత నమ్మకం ఉంటే తేలిపోతుంది మీరా మేము అనేది. ఊరికే మాటలు ఎందుకు? రైట్ లక్ష్మణ్ గారు, మీది ఆడియో మాత్రం ప్రాబ్లం ఉంది, ఒకసారి చూసుకోండి. వెంకటేశ్వర రెడ్డి గారు మీరు చెప్పండి. ఇవాళ వైసీపీ ఆరోపిస్తుంది కూటమి ప్రభుత్వంలో రైతులకు కన్నీళ్లే మిగిలాయని వైసీపీ అంటుంది. అలాగే ఇది కూటమి ప్రభుత్వం కాదు, కోటీశ్వరుల ప్రభుత్వం అని కూడా అంటూ ఉంది. మరి దీనిపై మీరేమంటారు? శాలిని గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019 నుంచి 24 వరకు అధికారంలో ఉన్నప్పుడు చూసుకుంటే, మీరు ఇప్పుడు రాయలసీమకు నీళ్ళు వచ్చే ప్రాజెక్ట్ అంటే శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి మల్యాల ద్వారా హంద్రీ నీవా ప్రాజెక్టుకు మేము నీళ్లు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు ఈ రోజు ఈ 2025 ఎండాకాలంలో కాలువను లైనింగ్ చేయడం వెడల్పు చేయడం జరిగింది. ఈ రోజు ఎన్నడూ లేని విధంగా 12 పంపులు ఆన్ చేస్తున్నాం. 3800 క్యూసెక్కుల నీరు తీసుకొస్తాం. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కనిపించదా? ఇది రైతులకు సంబంధించిన ప్రయోజనం కాదని. ఒక్క టీఎంసీ నీళ్లు అనంతపురం జిల్లాకు తీసుకురావడానికి శాలిని గారు 12 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది ఈరోజు. మరి ఇది రాష్ట్ర ప్రభుత్వం భరిస్తా ఉంది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కరెంటు బిల్లులు కూడా పే చేయలేదు. లిఫ్ట్ ఇరిగేషన్ కూడా నీళ్లు ఎత్తిపోసేదానికి ఇవన్నీ కూడా ఇవ్వలేదు. ఈరోజు ఏదైతే కుప్పంకు నీళ్లు ఇచ్చామని జగన్మోహన్ రెడ్డి గారు 2024లో జనవరిలో ఆ ప్రాంతంలో చెప్పిన సందర్భంలో వారు ట్రాక్టర్లతో ట్యాంకులతో తెచ్చి నీళ్లు తెచ్చి డెమాన్స్ట్రేషన్ చేశారు. మరి అది వారికి తెలిసిన విద్య కాబట్టి వాళ్ళు చేశారు, మనం అనుకోవడానికి కూడా లేదు. ఈ రోజు అదే విధంగా ఎవరన్నా ప్రశ్నిస్తే మేము 6 టీఎంసీ నీళ్లు తీసుకొచ్చామని చెప్తున్నారు. మొత్తం అనంతపురం జిల్లాకు వచ్చిన వాటర్లో వాళ్ళు 50% దగ్గర చెప్తున్నారు. అది ఎట్లా కరెక్ట్ అవుతుంది? కరెక్ట్ కాదు. అదే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు చేసిన సందర్భంలో మేము జూలై నుంచే నీళ్లు లిఫ్ట్ చేసి తీసుకొస్తున్నాం. ఇది రైతు ప్రభుత్వం, రైతులకు సంబంధించిన ప్రభుత్వం. డెమోక్రటిక్ వేలో 3 పక్షాలు ఉన్నాయి కాబట్టి ప్రజల బాధ్యతలు, ప్రజలు మాట్లాడుతున్న విషయాలను స్వీకరించి వాటిని చేస్తున్నారు. ఏ రోజున్నా జగన్మోహన్ రెడ్డి గారు పబ్లిక్ లేకొచ్చి మీటింగ్ పెట్టి ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరించారా? లేదు. వారు 5 సంవత్సరాల పాటు నేను వాలంటీర్లతోనే పరిపాలన చేస్తానన్నారు కానీ ఎప్పుడన్నా ప్రజలతో ముచ్చటించి ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్న ప్రయోజనాలు ఏం చేయలేదు. బట్ అది కాకోకుండా వారు రాయలసీమలో ఉండి కూడా మీకు ఈరోజు అన్నమయ్య ప్రాజెక్టు గేట్లు కొట్టుకొని పోతే వాటికి పెట్టిన పాపానవలు, దాని మీద విచారణ చేసే లేదు. లేక ఆ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరూ కలిసి ఒక స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా రేకులు ఇచ్చి వాళ్ళకు రేకులు పంపిణీ చేసే కార్యక్రమం కూడా చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే రైతు ప్రయోజనాలకు మేము చేస్తున్నాము అని చెప్పటం వరకు మాత్రమే వాళ్ళు ప్రచారంలో ముందున్నారు. తర్వాత ఏం చేసింది కూడా లేదు, ఊరికే చెప్పుకోవటం మాత్రమే ముందుంటారు. అంటే ఒక్కొక్క ప్రభుత్వానికి కొన్ని విషయాల మీద లక్ష్యాలు ఉంటాయి. ఆ లక్ష్యాలు పేపర్ మీద మాత్రమే ఉంటాయి, చెప్పుకోవడం మాత్రమే జరుగుతుంది. కొన్ని ప్రభుత్వాలు, కొంతమంది నాయకులు ఏం చేస్తారంటే చేసి చూపించి ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తారు. అందులో భాగంగానే ఈరోజు కూటమి చేస్తా ఉంది.
వారు యూరియా గురించి మాట్లాడే ప్రయత్నం చేశారు వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి ప్రతినిధి. ఇప్పుడు మీకు అంతర్జాతీయంగా రావాల్సినటువంటి ముడి సరుకు ఉత్పత్తి వల్ల రావటం వల్ల కలిగిన ఇబ్బంది జరిగింది. యూరియా ఇప్పుడు కాకినాడకు వచ్చింది. ఇప్పుడు ఇది చాలా చాలా రైళ్లు రావడం జరుగుతుంది. వాటన్నిటి కూడా అన్ని జిల్లా కేంద్రాలకు రావడం జరుగుతుంది. DCMS ద్వారా, మార్కెట్ ద్వారా అందరికి కూడా రానున్న రోజుల్లో 2-3 రోజులలో కూడా యూరియా కొరత సమస్య పరిష్కారం తీరిపోతుంది. వీళ్ళకి ఏం కావాలి? ఈరోజు ధర్నా చేస్తున్నారు, రైతులందరూ క్యూలో నిలబడాలి, వాళ్ళకు మద్దతు చేయాలి, వాళ్ళు చేసే కార్యక్రమానికి డెమాన్స్ట్రేషన్ గా కనపడాలి, వాళ్ళ టీవీలో, సాక్షి టీవీలో కనపడాలనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరిక. ప్రజలు అందుకు సిద్ధంగా లేరు. యూరియా అనేది అవసరమే రైతులకు. కిందేంటి పెట్టారు, వస్తుంది, వచ్చిన తర్వాత వెంటనే తీసుకుంటారు, చల్లుకుంటారు, పంటలు పండుతాయి, వస్తాయి. వీళ్ళు మాట్లాడే అంశాలు ఏమున్నాయి? ఎంతసేపు ఉన్నా కూడా కూటమి ప్రభుత్వం అది చేయనే లేదు. ఇప్పుడు ఉదాహరణకు నేను ఒక పథకం చెప్తాను. స్త్రీ శక్తి పథకం ఉంది. మరి 2019 నుంచి 2024 వరకు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మిమ్మల్ని ఎవరు అడగలేదా? మీకు చేయాలని అనిపించలేదా? మరి మీరు ఎందుకు చేయలేదు? ఈ రోజు ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వము ఆ పథకాన్ని ప్రారంభించిందే దాంట్లో మీరేం చెప్తున్నారు? 11 రకాల బస్సులున్నాయి, అందులో 7 బస్సులలో మాత్రమే ప్రయాణం చేసే సౌకర్యం ఉంది, మిగతా 4 రకాల బస్సులలో కూడా వెళ్ళడానికి అవకాశం లేదని చెప్తున్నారు. ఈ పథకమే కాదు ప్రపంచంలో ప్రభుత్వం నిర్వహించే ఏ పథకాన్ని కూడా ప్రజలకు సంబంధించినటువంటి ఫుల్ 100% ఉండదు. దీనిలో కూడా పురుషులకు లేదు, మహిళలకు ఉంది. మీరు ఇప్పుడు రాయలసీమ గురించి ఈ సభ జరుగుతుంది కాబట్టి మనం మాట్లాడాలి. అనంతపురం నుంచి కడప 145 కిలోమీటర్లు ఉచితంగా బస్సు వెళ్ళొచ్చో లేదో అడగండి. అర్ధగంటకు ఒక బస్సు వెళ్తుంది. అనంతపురం నుంచి కర్నూలు 145 కిలోమీటర్లు వెళ్ళొచ్చో లేదో అడగండి. అనంతపురం నుంచి హిందూపురము బస్సులో వెళ్ళొచ్చో లేదో అడగండి. అనంతపురం నుంచి తిరుపతి 290 కిలోమీటర్లు ఉచితంగా బస్సులో మహిళలు వెళ్ళొచ్చో లేదో అడగండి. ఎక్స్ప్రెస్ అంటే ఏందో వైఎస్ఆర్సీపీ నేతలు నిర్వచనం చెప్పాలా. సూపర్ లగ్జరీ 2+2 ఉంటుంది ఆ బస్సులో తప్ప, మిగతా అన్ని బస్సులలో ఉచితంగానే. కాబట్టి ప్రతిరోజు 25 లక్షల మంది మహిళలు ప్రయాణం చేస్తున్నారు. ఒక్క రోజుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీఎస్ఆర్టీసీకి 175 కోట్ల రూపాయలు పే చేస్తా ఉంది. కాబట్టి ఇది కాదా లెక్కాచారము? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక పథకం తీసుకోమని చెప్పండి, ఈ పథకంలో ఇది జరుగుతుంది, ఈ పథకంలో మీరు ఇది చేయలేదని మాట్లాడవండి, స్పెసిఫిక్ గా మాట్లాడండి. ఊకదంపుడు ఉపన్యాసాలలాగా మీరు ఇది చేయలేదని డబ్బాలో రాళ్ళు వేసి ఇట్లా గలగల అన్న చందంగా చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి మీరు ఇంకా వేరే పథకాలు 3 సిలిండర్లు ఉచితంగా ఇచ్చామని చెప్తున్నారు. మరి 3 సిలిండర్లు ఉచితంగా ఇచ్చామన్న పథకం మీరెందుకు ఇవ్వలేదు? ఇప్పుడు ఇస్తుంటే వారికి ఇవ్వలేదని చెప్తున్నారు. అంటే ఇన్కమ్ ట్యాక్స్ పే చేసే వాళ్ళకు, గెజిటెడ్ ఆఫీసర్లకు, పెద్ద బడా వ్యాపారవేత్తలు కూడా ఉచితంగా ఇవ్వాలనా? ఎవరు కదా అట్లా. కేంద్ర రాష్ట్ర సంక్షేమ పథకాలు అనేది లబ్ధిదారుల ఎన్నికలో వారి యొక్క ఆర్థిక పరిస్థితిని బట్టి మిగతా కొలబద్దలు పెట్టుకొని చూసుకొని ఇస్తారు. అది మీ ప్రభుత్వంలో కూడా ఇచ్చారు. మీ ప్రభుత్వంలో మీరు తల్లికి వందనం అనే స్కీమ్ కింద మీరు ఒకరికే ఇచ్చారు. మరి ఇద్దరికి ఎందుకు ఇవ్వలేదు? మీరు ఎందుకు ఇవ్వలేదు? ఇద్దరికి ప్రశ్నకి సమాధానం లేదు. అటు ఊరికే అట్లా మాట్లాడుతుంటారు అన్ని. అదే కాకోకుండా ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ఏం చేస్తుంది? ఆంధ్రప్రదేశ్ లో 20,000 ఇస్తుంది. 14,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం, 6,000 రూపాయలు గౌరవ ప్రధానమంత్రి గారి నేతృత్వంలోని ప్రధానమంత్రి కృషి సమ్మాన్ నిధి కింద 6,000 రూపాయలు ఇస్తుంది. మీరు మొత్తం అంతా ఇస్తానని కూడా 13,500 రూపాయలే కదా. అంటే ఈ పథకాల్లో శాలిని గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంకెల పరంగా తీసుకొని, లబ్ధిదారుల సంఖ్య తీసుకొని వాళ్ళు డిబేట్ చేయటంలోని వాళ్ళు రారు. మీరు ఇప్పుడు ఈ 6 పథకాల్లో మీరు సామాజిక పెన్షన్లు 4,000 ఇస్తున్నారు. ఇదివరకు సోదరులు సురేంద్ర నాయుడు అన్ని లెక్కలు చెప్పారు. తర్వాత ఉచిత గ్యాసు, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, స్త్రీ శక్తి, మెగా డిఎస్సి 16,347 ఉద్యోగాలు, అన్న క్యాంటీన్లు, పారిశ్రామిక పెట్టుబడులు, యూనివర్సల్ హెల్త్ పాలసీ. ఈ యూనివర్సల్ హెల్త్ పాలసీ ఇంకా లాంచ్ అవుతుంది త్వరలో. ఇది ఒక కుటుంబానికి 25 లక్షల రూపాయలు వస్తుంది. ఇది థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ చేసేదైనా సంస్థల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం టైఅప్ అవుతుంది. వీళ్ళు ఇది అంటారేమో ఇది ప్రైవేటు హాస్పిటళ్లకు బాగుపడి. మరి మీ ప్రభుత్వంలో ఉన్నప్పటికి కూడా మీరేమన్నా ప్రభుత్వ ఆసుపత్రిలో మొత్తం 100% ఆరోగ్యశ్రీ కింద చేశారా? చేయలేదే.
మీరు అధికారంలో ఉన్నప్పుడు కూడా ఆరోగ్యశ్రీ బిల్లులు పే చేయనప్పుడు హాస్పిటల్ యాజమాన్యాలన్నీ బంద్ చేస్తే మీరు అప్పుడు అరకొరగా ఇచ్చిన సందర్భం. రైట్ రైట్ లక్ష్మణరావు గారు, మరి వెంకటేశ్వర రెడ్డి గారు సంక్షేమ పథకాల గురించి చెప్తూ ఉన్నారు, మరి మీరేమంటారు? మరోవైపు మరి కూటమి ప్రభుత్వం ఆరోపిస్తుంది సిసిఎస్ సచివాలయం ఉద్యోగులకు కోత వేస్తే బకాయిలు మేమే చెల్లించామని కూడా కూటమి ప్రభుత్వం అంటుంది. మరి దీనిపై మీరేమంటారు? ఈ రోజు చూస్తే ఆరోగ్యశ్రీకి 3,250 కోట్లు బకాయిలు ఉన్నాయి. ఇంతవరకు చెల్లించాల. సచివాలయ ఉద్యోగస్తుల గురించి చెప్తా ఉన్నాం. 2,43,000 సచివాలయ ఉద్యోగస్తులు మేము ఇచ్చాం. ఆ ఉద్యోగస్తులు ఇప్పుడు వాలంటీర్లో ఏ రకంగా అయితే పనిచేస్తూ ఉన్నారో వాలంటీర్ పేస్లో ఈ సచివాలయ ఉద్యోగస్తులు పెట్టి వాలంటీర్ పని చేపిస్తూ ఉన్నారు. గతంలో వాలంటీర్లు చేసేవారు, ఇంటింటికి వెళ్ళి సర్వే. సచివాలయ ఉద్యోగస్తులు ఆ సచివాలయంలో కూర్చొని వాళ్ళు ఏదైనా సిస్టమ్ వర్క్ ఉంటే చేసేవారు. కానీ ఈ రోజున ఇంటింటికి తిరిగి పెన్షన్ పెంచే విధానం అనేది ఏదైతే సచివాలయ ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. మేము ఒకటే చెప్తున్నామండి, వీళ్ళు ఎందుకు కింద నుంచి పై నుంచి పై వరకు కింద నుంచి ఎందుకు మాట్లాడుతున్నారో మాకు అర్థం కాదు. ఏదైనా సరే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి మేము చెప్పినటువంటి సూపర్ 6 సంపూర్ణంగా పూర్తిగా మేము అమలు చేసామని గుండె మీద చేసుకుని చెప్పండి. అలాగే మేము ఇంతవరకు కూడా ఏదైతే హామీ ఇచ్చామో నిరుద్యోగులకి 4 లక్షల ఉద్యోగం ప్రతి ఏటా తీస్తామని అన్నారు కదా. కింద సంవత్సరం 4 లక్షల ఉద్యోగాలు, ఈ సంవత్సరం 4 లక్షల ఉద్యోగాలు, 8 లక్షల ఉద్యోగాలు ఎందుకు ఎప్పుడు తీస్తారు, ఏ సంవత్సరంలో తీస్తారు? దానికి సమాధానం చెప్పండి. ఇలా చెప్తూ ఉన్నారు మెడికల్ కాలేజీలు వాళ్ళు తీసుకొచ్చామన్నారు. మెడికల్ కాలేజీలో 2014-2019 మధ్య మెడికల్ కాలేజీలో మీరు కట్టనని కేంద్ర ప్రభుత్వం చెప్తే ఒక్క మెడికల్ కాలేజ్ కూడా వీళ్ళు గ్రౌండ్ చేయాల. అది జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక మెడికల్ కాలేజ్ ఉండాలనే సంకల్పంతో ఆయన కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక మెడికల్ కాలేజ్ అనేది ప్రారంభించారు 8,480 కోట్లు పెట్టి. అది 5 కంప్లీట్ అయ్యి చెప్పాను ఆల్రెడీ. దాని ద్వారా 750 మెడికల్ సీట్లు వచ్చాయి. మరొక 5 మెడికల్ కాలేజీలు రేపు మాపు అవుతాయి, చిన్న ఉన్నాయి. మహా అయితే మరొక 5 మెడికల్ కాలేజీల మీద 200 కోట్లు ఖర్చు పెడితే 5 కూడా గ్రౌండ్ అవుతాయి. ఎందుకని మీరు కట్టట్లా? ఇదేమో ఈ 10 మెడికల్ కాలేజీలను కూడా ప్రైవేట్ పరం చేస్తూ ఉంటున్నారు. అది ఆలోచించాలి. ఆరోగ్యశ్రీ ప్రైవేట్ పరం, గవర్నమెంట్ హాస్పిటల్ ప్రైవేట్ పరం, విద్యన ప్రైవేట్ పరం, ఆరోగ్యశ్రీని ప్రైవేట్ పరం, ప్రతిదీ కూడా కోర్టులు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా సరే ప్రతిదీ ప్రైవేట్ పరం చేస్తారు. మనకు తెలిసిందే. 1995లో ఆయన సీఎం అయినప్పటి నుంచి చూస్తే మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి మచిలీపట్నం, మూలపేట ఇలాంటి కోర్టులను కూడా ఆ రోజున ఆయన బినామీలకి ప్రైవేటీకరణ చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా మీరు ఆలోచించాలి. మేము ఎన్ని కూడా ఏవో అబద్ధాలు ఆడట్లేదు, అన్ని నిజాలు చెప్తా ఉన్నాం. ఇది నిజమా అబద్ధం అనేది ప్రజలకు తెలిసి మీలాగా ప్రతిదీ కూడా అబద్ధాలు ఆడి ప్రజలకు ఏదో రకంగా వాళ్ళని డైవర్షన్ చేయాలి, డైవర్షన్ పాలిటిక్స్ చేయాలని అలా ఉద్దేశం అయితే మాకు అసలు లేదు. మళ్ళీ మేము చెప్తూ ఉన్నాం, ఏదైతే మీరు సూపర్ 6 మీరు సభ పెడతానన్నారో మీరు సభ ఏ రకంగా పెడతారో ఎందుకు పెడతారని మీరు ఆత్మ విమర్శ మీరు చేసుకోవాలి. ఎందుకంటే ఖచ్చితంగా ఈ రోజున చూస్తే ప్రతి ఒక్కరు కూడా అన్సాటిస్ఫాక్షన్ ఉన్నారు. అన్ని వర్గాలు కూడా రోడ్ల మీదకి వస్తూ ఉన్నారు. ఎవరిని కూడా మీరు సంతోషం పెట్టే పరిస్థితుల్లో లేరు. రైతులు యూరియా దొరక్క చూసారు కదా, రైతులు ఏ రకంగా అయితే ఇబ్బంది పడుతూ ఉన్నారు. అలాగే ప్రతిదమ్మా ఒకటి కాదు, ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎవరు కూడా సంతోషం దీంట్లో లేరు. అన్న క్యాంటీన్లు అన్నారు. అన్న క్యాంటీన్లు ఎంతమంది అంటే రోజుగా ఇలా అన్నం పెడుతూ ఉన్నారు? ఎన్ని నియోజకవర్గాల్లో పెట్టారండి? అన్న క్యాంటీన్ అనేది పెద్ద స్కామ్. ఎక్కడైతే డీ పట్టా భూములు ఉన్నాయో డీ పట్టా భూములు ఆక్యుపై దానికి వీళ్ళేమో 40 లక్షలు 50 లక్షలు ఇవ్వడం, వీళ్ళేమో దాన్నేమో ఆ కన్స్ట్రక్షన్కి 15 లక్షలు 20 లక్షలు ఖర్చు పెట్టడం, 20 లక్షలు జోబులో పెట్టుకోవడం, ఇవన్నీ కనబడుతూ ఉన్నాయి. గవర్నమెంట్ ఏమో 70 రూపాయలు ఇస్తుంది, వీళ్ళేమో 15 రూపాయలు కస్టమర్ ధర చేస్తారు. అంటే 95 రూపాయలు ఎవరి అకౌంట్లోకి వెళ్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రతిది కూడా మా గవర్నమెంట్ వచ్చినప్పుడు ప్రతిది కూడా బయటికి తీసుకొస్తాం. ప్రతి దాంట్లో పాయింట్ ప్రతి ఒక్కరు కూడా ఏమో మేము వాళ్ళు చేసిన అవినీతిని బయటకు తీసుకొస్తామని చెప్తాను. సురేంద్ర నాయుడు గారు మీరు చెప్పండి, మరి ఇవాళ వైసీపీ ఆరోపిస్తుంది జగన్ను ఫాలో అవుతుంది కూటమి ప్రభుత్వం, ఇందులో కొత్తగా ఏమీ లేదు అన్నట్లు మరి మాట్లాడుతుంది. అలాగే మరి తెలంగాణలో కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అయితే సూపర్ 6 అని ముందుకెళ్ళి విజయం సాధించి అధికారం పొందిందో అదేవిధంగా ఇటు కూటమి ప్రభుత్వం కూడా సూపర్ 6 అనే పథకాలతోనే కాపీ కొట్టి మరి అధికారంలోకి వచ్చిందనే ప్రచారం కూడా జరుగుతుంది.
గతంలో మరి వైసీపీ పార్టీలో అమ్మ ఒడిని వ్యతిరేకించిన చంద్రబాబు అదే పేరును మార్చి తల్లికి వందనం పేరు పెట్టడం జరిగిందనే ప్రచారం కూడా జరుగుతుంది. మరి దీనిపై మీరేమంటారు? శాలిని గారు, ఇప్పుడు మేమెక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని లేకపోతే వైసీపీని ఫాలో కాము. నేను ఎందుకు అంటున్నాను అంటే, ఒకవేళ మేము అట్లా కానీ ఫాలో అయ్యింటే మేము ఏం చేసి ఉన్నానంటే, జగన్మోహన్ రెడ్డిని ఫాలో అయ్యేటట్టయితే పొలాలలో నెంబర్ రాళ్ళ మీద మా పేర్లు వేసుకొని డబ్బు దండేసుకో ఉండాలి. అదేవిధంగా డీ పట్టా పాస్బుక్లు ఇష్యూ చేసి దాని మీద ఫోటోలు వేసుకొని మేము డబ్బులు దండుకో ఉండాలి. ఎవరో కట్టిన బిల్డింగులకు పెయింట్ వేసుకొని ఆ పెయింట్లో డబ్బు మేము దండేసి ఉండాలి. అదేవిధంగా ఈరోజు ఏదైతే మా లక్ష్మణ్ చెప్తున్నాడో, లక్ష్మణ్కు కనపడడం లేదు. ఇప్పుడు పేదవాడు పూటకు 5 రూపాయలకు అన్నం పెట్టేటువంటి అన్నా క్యాంటీన్ని మీరెందుకు నిర్వహించలేకపోయారు? అదే అన్నా క్యాంటీన్ని ఈరోజు కట్టిన బిల్డింగులు కాదు అవి. అంటే ఫేక్ ప్రచారం అనేది ఎలా ఉంటుంది అనే దానికి ఇది ఒక నిదర్శనం. ఇప్పుడు లక్ష్మణ్ చెప్పింది, ఇవి 2014-19 కాలంలో బిల్డింగులు కట్టారు. దాని తర్వాత దురదృష్టం, చంద్రబాబు గారి ప్రభుత్వం పోయిన తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చింది. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేశారంటే వీళ్ళు, శాలిని గారు, ఏదైతే అన్నా క్యాంటీన్ కేటాయించినటువంటి భవనాలన్నింటినీ ఆయా నియోజకవర్గాల్లో వీళ్ళకి ఎవరైతే వైసీపీ కార్యకర్తలు నాయకులు ఉంటారో వాళ్ళకు గంప గుర్తుగా ఇచ్చేశారు తక్కువ రేటుకి. అంటే దాన్ని అన్నా క్యాంటీన్గా ఉపయోగించుకోకుండా షాపింగ్ కాంప్లెక్స్లో హోటల్లో పెట్టుకునేదానికి 5,000 రూపాయలు బాడీ కట్టేసేయండి, మీరు హోటల్ నడుపుకోండి అంటే పేదవాడికి పట్టిన అన్నం తినాలా అనే బృహత్తర పథకం పెట్టినటువంటి అన్నా క్యాంటీన్ రూముల్లో వీళ్ళు స్టార్ హోటల్ మెయింటైన్ చేసుకొని 200 రూపాయలు 300 రూపాయలు ఫుడ్ పెట్టేటట్టుగా వీళ్ళు వాడేసుకున్నారు. దాన్ని మేము లాగేసుకున్నాం. ఇప్పుడు లాగేసుకొని ఎక్కడైతే అన్నా క్యాంటీన్లో స్టార్ హోటల్ నడిపారో అవి మళ్ళా రిటర్న్ తీసుకొని పేదవాడి కోసం నిర్దేశించినటువంటి స్థలం అది, పేదవాడికే బో పెట్టాలా అనే ఉద్దేశంతో అది చేస్తున్నాం. దాన్ని కూడా వీళ్ళు అవాకులు చవాకులు పేలుతున్నారు. మేము కానీ జగన్మోహన్ రెడ్డి గారిని కాపీ కొట్టుంటే మడ అడవుల్లో, అదేవిధంగా ఈ శ్మశానాలలో, గుట్టల్లో ఇండ్లు ఇచ్చుంటాం. మేము అవి ఇవ్వాల. మేము సిటీకి, ఊర్లకు అది దగ్గరలో నివాసయోగ్యమైనటువంటి స్థలాలు మేము ఇస్తున్నాం. 2 సెంట్లు, అది కూడా మీరు 1 సెంటు భూమి ఇస్తే ఎక్కడో 40 కిలోమీటర్ల అవతల మునక భూముల్లో పొలాలలో మీరు ఇస్తే, మేము నివాసయోగ్యమైనటువంటి స్థలాల్లో 2 సెంట్లు, ఏదైతే సిటీ దగ్గర అయితే, అదే విలేజ్లో అయితే 3 సెంట్లు మేము ఇస్తున్నాం. పేదల పక్షపాతి మా ప్రభుత్వం. ఇంకొక మాట అన్నాడు, ఏదైతే ఎస్సీ ఎస్టీ మైనారిటీ బిడ్డలో చదువుకోకూడదా, మెడికల్ కాలేజీలో చదవకూడదా అని చెప్పి, మీకు అంత చిత్తశుద్ధి ఉంటే విదేశీ విద్య ఎందుకు రద్దు చేశారు మీరు వచ్చిన వెంటనే? విదేశీ విద్య అనేది ఎవరికి పెట్టింది? ఎస్సీ ఎస్టీ మైనారిటీ బడుగు వర్గాల వారికే కదా విదేశీ విద్య ప్రవేశపెట్టింది. ఆ విదేశీ విద్యలో చదువుకున్న వాళ్ళే కదా మొన్న చంద్రబాబు గారిని కలిసి, మీరు ప్రవేశపెట్టినటువంటి విదేశీ విద్యలో నేను చదువుకొని ఈరోజు 10 కుటుంబాలను నేను దత్తత తీసుకునేదానికి వచ్చాను P4 సిస్టమ్ కింద అని చెప్పాడు అతను. మరి ఎక్కడ పోయింది విదేశీ విద్య? 5 సంవత్సరాలలో ఎందుకు నాశనం చేశారు మీరు? పోలవరాన్ని ఎందుకు నాశనం చేశారు? రాజధానిని ఎందుకు కట్టలేదు, నాశనం చేశారు? మేము జగన్మోహన్ రెడ్డి గారిని అనుకరించి ఉంటే మేమేం చేసి ఉండాలా? ప్రజా దర్బార్ని కొట్టారు కదా, మేము కట్టామని. ఆ విధంగా ఆయన్ని కానీ మేము ఫాలో అయ్యింటే, మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ఆయన ఏదో 1-2 కాలేజీలు తెచ్చారు చూసావా, ఆ 2-3 కాలేజీలను మేము కూలగొట్టేసి ఉండాలా. కూలగొట్టి ఉండాలా. ఈ సచివాలయ భవనాలన్నింటినీ కూడా కూలగొట్టేసి ఉండాలా. మీ ధనదాహానికి సచివాలయ బిల్డింగ్లు కూడా మీరు మార్టిగేజ్ చేసేసారు బ్యాంకులకి, దాని మీద లోన్లు తీసుకొచ్చారు. మేము తీసుకొచ్చామా? మేము ఆ విధంగా ఫాలో అయ్యింటే అది చేసి ఉండాలా. లేదు, ఎవరైతే లిక్కర్ తాగే వాళ్ళ మీద 25 సంవత్సరాలకు వాళ్ళని కుదవబెట్టేసి డబ్బులు అప్పు చేసేసారు, మేము అది చేసి ఉండాలి. మిమ్మల్ని ఫాలో అయ్యేటట్టయితే మేము అది ఫాలో కాలా. మేము ఫాలో అవుతా ఉండేది మహానుభావుడు అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని ఫాలో అవుతున్నాం. ప్రజలు మమ్మల్ని మెచ్చి నచ్చి 164 సీట్లు మాకు ఇస్తే, వాళ్ళు ఇచ్చినటువంటి మ్యాండేటరీని ఒళ్ళు దగ్గర పెట్టుకొని కాపాడుకుంటూ వాళ్ళు మమ్మల్ని మెచ్చాలి, మమ్మల్ని నచ్చాలి అనే విధంగా మేము పరిపాలన సాగిస్తున్నాం. అందుకనే మేము ఇచ్చిన హామీలన్నింటినీ కూడా ఇప్పుడు నేను స్ట్రైట్గా అడుగుతున్నానండి. ఇప్పుడు మేము ఇచ్చిన సూపర్ 6లో
స్త్రీశక్తి అమలు చేయలేదా? తల్లికి వందనం అమలు చేయలేదా? మెగా డిఎస్సి అమలు చేయలేదా? ఏదైతే 3 సిలిండర్లు గ్యాస్ సిలిండర్ ఇస్తామని చెప్పి అది అమలు చేయలేదా? ఏది పెండింగ్ ఉంది? ఏమి పెండింగ్ లేవు, అన్నీ చేశాం కదా. సరే, మీ దృష్టిలో మేము అమలు చేయలేదు, ప్రజలు మా పక్షాన లేరు, మీ పక్షాన ప్రజలు ఉన్నారు అని మీకు నమ్మకం ఉంటే మీరు ఎందుకు అసెంబ్లీకి రావట్లేదు? ఎందుకు అసెంబ్లీ అంటే భయపడిపోతున్నారు? అసెంబ్లీలోకి వచ్చి ఇదే మాట్లాడమని చెప్పి జగన్మోహన్ రెడ్డిని సూపర్ సక్సెస్ కాలేదు అని చెప్పి మాట్లాడమని చెప్పు. ఎక్కడ పెండింగ్ పడిందో చెప్పమని చెప్పండి. అసెంబ్లీలోకి వచ్చి ఒక పులివెందుల ఎమ్మెల్యేగా ఎందుకు చెప్పలేకపోతున్నాడు? ఎందుకు రాలేకపోతున్నాడు అసెంబ్లీ అంటే గడగడ వణికిపోయి బెడ్షీట్ దనుకొని యలంక ప్యాలెస్లో పడుకొని నిద్రపోతున్నాడు, కానీ ఎందుకు రాలేకపోతున్నాడు? అది కూడా వద్దండి. మీకు నిజంగా దాని మీద నమ్మకం ఉంది, మాకు కూటమి ప్రభుత్వానికి ప్రజల్లో మంచి పేరు లేదనుకోండి, మీరు చెప్పినట్టు అది లేదనుకుని మీరు 11 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయండి. 2 విషయాలు శాలిని గారు, వీళ్ళు చిత్తశుద్ధి వీళ్ళకుంటే కూటమి ప్రభుత్వం ఏదైనా 1 పనులు చేయకపోతే ఆ పనుల్ని అసెంబ్లీలోకి వచ్చి వీళ్ళకు ఓట్లు వేసినటువంటి ప్రజల పక్షాన్ని నిలబడి ఇది చేయలేదు కూటమి ప్రభుత్వం అని చెప్పి అసెంబ్లీలో చెప్పమని చెప్పండి. లేదు, మీకు అది కూడా చెప్పేదానికి కాదు, మీరు రాజీనామా చేయండి. ఎందుకు? మీకు ప్రజలు మీకు ఓట్లు వేసింది ఎందుకు? మీ వాళ్ళ పక్షాన్ని నిలబడి మాట్లాడమని కదా అసెంబ్లీలోకి వచ్చి. అసెంబ్లీలోకి రానప్పుడు మీకెందుకు ఈ ఎమ్మెల్యే హోదా? రాజీనామా చేయండి. మీరు అన్నట్టు ఒకవేళ ప్రజలు మీ పక్షాన్ని నిలబడి ఉండారు అని మీకు నమ్మకం ఉంటే వెంటనే రాజీనామా చేసి ఎలక్షన్కి వెళ్ళండి. 11 మంది కానీ రాజీనామా చేసి ఎలక్షన్కి వెళ్తే 11 మంది కానీ గెలిచారనుకోండి, ప్రజలు మీ పక్షాన ఉండారు అని చెప్పి మేము రాజీనామా చేస్తాం. లక్ష్మణ్ గారు, ఒకవేళ మీరు కానీ ఓడిపోతే మీరు రాజీనామా చేసేసి ఇంటికి వెళ్ళిపోతారా? మీ పార్టీని, మీ వైసీపీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని రద్దు చేసుకుంటారా? ఆ కంపెనీని రద్దు చేసుకుని వెళ్ళిపోతారా? చెప్పండి. అది చెప్పాలా. మీరు దమ్ము ధైర్యం అని గురించి మాట్లాడతారు కదా, నోరు తెరిస్తే దమ్ము ధైర్యం, మాట తప్ప మడవ తిప్ప అంటారు కదా. మీకు నేను అడుగుతున్నా, మీరు నిజంగా మడమ తిప్ప మాట తప్ప అనే ధైర్యం మీకుంటే, ప్రజల మీద మీకు నమ్మకం ఉంటే, మీ మీద మీకు నమ్మకం ఉంటే, మీకు దమ్ము ధైర్యం ఉంటే, మీరు పులివెందుల పులైతే 11 మంది దగ్గర రాజీనామా అన్నా చేయండి. లేదంటే అసెంబ్లీలోకి వచ్చి మీ వాణిని మీరు వినిపించండి. ఈ 2 చేయకపోతే మీ పార్టీని రద్దు చేసుకొని వెళ్ళిపోండి. మీరు నొక్కాలని చూస్తూ ఉన్నారు. ప్రతిపక్షం ఇచ్చి చూడండి ఒకసారి. ఎందుకు ఇస్తారండి? ప్రతిపక్షం మేము కాదు ఇచ్చేది, ప్రతిపక్షం రైట్ సార్, టైం అయిపోతుంది, మనం క్లోజ్ చేసుకుందాం. ప్రజలు ఇవ్వాలి ప్రతిపక్షం హోదా. ప్రతిపక్ష హోదా అడుక్కుంటే వచ్చేది కాదు. ప్రతిపక్ష హోదా బిచ్చి వెతుకుంటే వచ్చేది కాదండి. బిచ్చి వెతుకొని ప్రతిపక్ష హోదా అమ్మమ్మ ప్రతిపక్ష హోదా అని అడుక్కుంటే, బిచ్చి వెతుకుంటే ఇచ్చేది కాదు ప్రతిపక్ష హోదా. ప్రజలు ఇవ్వాలా ప్రతిపక్ష హోదా అనేదని. ప్రజలు మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వనప్పుడు మీకేం, మీ 11 మంది వచ్చి మాట్లాడండి. మీరు 11 మంది ప్రజల పక్షాన పోరాటం చేయండి. మీరు చెప్పుకుంటారు కదా 40% ఓట్లే మాకేశారని. ఆ 40% ప్రజల పక్షాన వచ్చి మాట్లాడండి మీరు అసెంబ్లీలో. ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? లేదు, మీరు మాట్లాడే దమ్ము ధైర్యం లేదా? రాజీనామా చేయండి. 11 మంది మళ్ళీ ఎలక్షన్ మాట్లాడట్లా, బయట ఉన్నాను నేను ఇంట్లో ఉంటే వేరే రకంగా మాట్లాడేవాడిని. ఇప్పుడు నువ్వు గట్టిగా మాట్లాడినా చిన్నగా మాట్లాడినా అవి నేను ఒకే మ్యాటర్. లక్ష్మణ్, నేను అడిగేది 2 విషయాలు. నువ్వు అడిగావు, నువ్వు చెప్పావు, నువ్వు డిమాండ్ చేసావు. ఏం డిమాండ్ చేసావు? మాకు ప్రజలు మా పక్షాన ఉండారు అని నువ్వు డిమాండ్ చేసావు. నేను కూడా అదే చెప్తున్నా. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే, ప్రజలు మీ పక్షాన ఉంటే మీరు అసెంబ్లీలో కన్నా రాని మాట్లాడండి. లేదు, అసెంబ్లీకి వచ్చిన గురు మీరు గొంతు నొక్కేస్తున్నారు, మీకు ఛాన్స్ ఇవ్వలేదు అనుకుందాం, అప్పుడు మీరు 11 మంది రాజీనామా చేయండి. ప్రజాక్షేత్రంలో తేల్చుకుందాం. మీ ప్రజలు మీ పక్షాన ఉండాలి. మనం క్లోజ్ చేసుకుందాం సార్. గట్టిగా అరవాల్సిన అవసరం ఉంది, స్లోగా మాట్లాడాల్సిన అవసరం ఉంది.